హలో ఎవ్రీవన్, టుడే నేను మీకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే వెంచర్ని అయితే తీసుకొని వచ్చానండి. అది ఎక్కడ ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఇది జస్ట్ గచ్చిబౌలి నుండి మనకి 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అండి. అటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే అండి. అది అటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి ఎయిర్పోర్ట్ ఒక 6 కిలోమీటర్స్లో ఉంటుంది. రైట్ సైడ్ శ్రీశైలం హైవే అండి. సో ఆ వెంచర్ ఎక్కడ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుందాం. ఇదే అండి వెంచర్ వచ్చేసి మనకి. సో ఇటువైపు చూసుకుంటే మనకి ఇది 100 ఫీట్ రోడ్ అండి. మహేశ్వరం కనెక్ట్ అవుతుంది. జస్ట్ మహేశ్వరంకి 5 మినిట్స్ డ్రైవ్లోనే రీచ్ అయిపోవచ్చు మనం. అండ్ చూసుకోవచ్చు వెంచర్ చాలా నీట్గా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్తో మీకు ఫుల్లీ మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. టోటల్ వచ్చేసి 16 acres వెంచర్ అండి. హెచ్ఎండిఏ విత్ రెరా అప్రూవ్డ్ అండి. డెవలప్మెంట్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో లోపల మొత్తం చూపిస్తాను మీకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని. సో చూసారు కదండి వెంచర్ ఇన్సైడ్ వచ్చేసి మొత్తం సీసీ రోడ్స్ అండి. బీటీ రోడ్ ఒక్క దగ్గర కూడా బీటీ రోడ్ అనేది కనపడదండి మీకు. మొత్తం సీసీ రోడ్స్ విత్ ఫుట్పాత్ ఉంటుంది మీకు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నారండి మీకు. ఈచ్ మైనర్ థింగ్స్ కూడా చాలా నీట్గా డెవలప్ చేశారండి వెంచర్ వచ్చేసి. స్ట్రీట్ లైట్స్ చూసుకోండి, ఆల్రెడీ నైట్ టైం వెలుగుతూనే ఉంటాయండి. ఇంకా సెక్యూరిటీ రూమ్స్ కానివ్వండి, అకామిడేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. సెక్యూరిటీస్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి. అండ్ పార్క్ ఏరియాస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. డెవలప్మెంట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. సో ఎలక్ట్రిసిటీకి ఎవ్రీ ప్లాట్కి ఇట్లా ఛాంబర్ ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఛాంబర్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ ప్లాట్కి కూడా వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ కూడా ఇచ్చారండి. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా డ్రిప్ లైన్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. మెయిన్ మనకి సీసీ రోడ్స్ అనేది మనకి చాలా లైఫ్ వస్తాయండి. మనకి ఈజీగా 15 to 20 years వరకు ఏ చిన్న గీత కూడా పడదండి దీంట్లో. సో చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మొత్తం బ్రిక్స్ తోటి వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి పార్క్ ఏరియా అండి. చూసారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్క్ ఏరియాస్ కానీ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి. చాలా తక్కువ ప్రైస్ అండి ఇది. అంటే ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హెచ్ఎండిఏ నామ్స్ కంటే ఇంకా 5 times ఎక్కువగా డెవలప్ చేశారండి ఈ వెంచర్ అనేది మనకి. హెచ్ఎండిఏ నామ్స్లో బీటీ రోడ్స్ ఇచ్చిన సరిపోతుందండి. బట్ మనం అయితే సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేసామండి మనం. అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్స్ కూడా ఇచ్చేసాం ఆల్రెడీ. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ పెట్టేసాం, అన్నీ అయిపోయిందండి. కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసామండి మనం. మీరు కన్స్ట్రక్షన్ కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చేసాం, మనకు వాటర్ కనెక్టివిటీ ఇచ్చేసాం మనం. ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేసాం, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసామండి. పార్క్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉంటుంది. సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటాడు మీకు. అండ్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. సో ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి. ఎంట్రన్స్ రోడ్డు 40 feet రోడ్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇంటర్నల్ వచ్చేసి మనకి 33 feet రోడ్స్ వస్తాయండి. అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఆల్రెడీ వచ్చేసిందండి మనకి. వాటర్ కూడా జీరో ప్రాబ్లం అండి. టోటల్ వచ్చేసి 196 plots ఉంటాయండి. స్టార్టింగ్ వచ్చేసి 150 square yards నుంచి మ్యాక్సిమం వచ్చేసి మనకి 400 square yards వరకు ఉంటాయండి మనకి. అండ్ లీగల్ ఇష్యూస్ కూడా నో లీగల్ ఇష్యూస్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు. అంటే ఈ వెంచర్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే, సరౌండింగ్స్ గురించి ఏమన్నా డెవలప్మెంట్స్ డౌట్స్ ఉన్నా సరే, ఒకసారి స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి నా నెంబర్కి కాల్ చేస్తే నేను ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వెంచర్ గురించి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.